సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. మృతుల్లో 5గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల యాసారపు చిన్ని, బొల్లిపోంగు మేరీ, జోష్న, చెన్నకేశవులు, నాగేంద్రబాబుగా గుర్తించారు. మరో 3 వివరాలు తెలియాల్సి ఉంది. కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో 6గురు మరణించటం దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యతగా బస్సుల యాజమాన్యం వ్యవహరించాలని సూచించారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొనటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. తేజస్విని, గుడ్ మార్నింగ్ తేజస్విని. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం దోరకుంట శివార్లో ఈ రోజు తెల్లవారుజామున ఈ సంఘటన అయితే జరిగింది. ఈ ఘటనలో 6గురు అయితే మృతి చెందారు. మరో 4గురు పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే తెలుస్తుంది. మరో 11 మందికి అయితే తీవ్ర గాయాలైనాయి. మృతుల్లో 5గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టయితే సమాచారం తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అదేవిధంగా స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి, తీవ్ర ఆందోళనకు గురైనట్టయితే తెలుస్తుంది తేజస్విని. అయితే ముఖ్యంగా ఈ స్థానికులు అదేవిధంగా అందులో ప్రయాణించే ప్రయాణికులు చెప్తున్న ప్రకారం ఏంటంటే, ప్రయాణికుడు ముందస్తుగా ఒక డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటుంటే అతను తట్టి లేపి తను నిద్రపోతుండు, గురక కొడుతుండు, యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందని ఆ విశ్రాంతి తీసుకునే డ్రైవర్ చెప్పినా గానీ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంతో ఈ ప్రమాదం జరిగిందైతే స్థానికులు అదేవిధంగా ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు సమాచారం అయితే అందజేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయ చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తీవ్రంగా గాయపడిన వారిని అయితే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టయితే తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి అయితే విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఏలూరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే దోరకుంట శివారులో ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రైవేట్ ట్రావెల్స్ లో మొత్తం 42 మంది ఉన్నట్టయితే తెలుస్తుంది. అందులో 11 మందికి అయితే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ మార్గంలో కొంతసేపు అయితే రాకపోకలు అంతరాయం అయితే ఏర్పడింది అనేది తెలుస్తుంది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, లేదంటే అతివేగమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు తేజస్విని. కంటైనర్ డీసీఎం ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ విజువల్స్ లో తెలుస్తుంది. ఈ ఘటనపై సంబంధించి పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, క్షతగాతుల సంఖ్యపై పూర్తి సమాచారం తెలియాల్సింది తేజస్విని. అలాగే ఇదే విధంగా గతంలో కూడా చాలా యాక్సిడెంట్స్, అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సుకు సంబంధించి చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. మరి దీని మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఉన్నది తేజస్విని. దీనిపైన ఎస్పీ గారు నరసింహ స్పందించారు, అదేవిధంగా కలెక్టర్ గిట్ట స్పందించారు. ఘటనపై ఇలాంటి పునరావృతం కాకుండా హైవేల పైన స్పీడ్ క్రాసింగ్ కానీ, స్పీడ్ బ్రేకర్స్ కానీ ఉన్నప్పటికీ అతివేగానికి మించి పోవడం వల్ల ఈ ప్రమాదాలకు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉందని గిట్ట చెప్తున్న పరిస్థితి ఉన్నా కానీ డ్రైవర్లు అది చెవపెట్టిన పెట్టకపోవడంతో అతివేగంతో ప్రయాణిస్తారు. అయినా కానీ వీళ్ళకి ఇంకా గిట్ట ఏదైతే ఇంకా ఇప్పుడున్న సెక్షన్స్ ఉన్నాయి కానీ అవి గిట్ట సరిపోవట్లేవు అనేది ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నట్టే డ్రైవర్ల నిర్లక్ష్యంతో అర్థమవుతుంది తేజస్విని.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు యాసారపు చిన్ని, బొల్లిపొంగు మేరీ జోష్న, చెన్నకేశవులు నాగేంద్రబాబుగా గుర్తించారు. మరో 3 వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.